కథ సుందర్వంది. చలికాలం వచ్చేసి చాలా చలిగా ఉంది. కానీ పక్షులన్నీ వాళ్ళ ఇల్లును కట్టుకోవడానికి నిమగ్నమై ఉన్నాయి. కానీ అడవిలోని నల్ల కాకి ఇంకా తన భార్యమైన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇంకా వేరే వాళ్ళను కూడా సంతోషంగా ఉండనివ్వరు. ఎప్పుడైతే వేరే పక్షులు వాళ్ళ ఇళ్ళని కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లోని ఏదో ఒక లోపాన్ని చెప్పేవారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళని కట్టుకోకూడదని. ఒక రోజు టోనీ పక్షి తన ఇల్లుని కట్టుకుంటున్నప్పుడు అప్పుడే నల్ల కాకి ఇంకా తన భార్యమైన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అన్ని కర్రలను అక్కడి నుండి పడేస్తాయి, ఇంకా ఇంటిని కూడా నాశనం చేసేసాయి. కాలు అన్నయ్య, ఇంకా మైనా ఎందుకు నా ఇంటిని నాశనం చేసేశారు? ఇక్కడ చలి ఎక్కువగా ఉంది. మీరైతే మీ ఇంటిని ఏమో కట్టుకోరు, అందుకే నా ఇంటిని నాశనం చేసేసారా? నేనైతే నా ఇంటిని మళ్ళీ కట్టుకోగలను. సమయం దొరికితే మీరు కూడా మీ ఇంటిని కట్టుకోండి, లేకపోతే తర్వాత చాలా బాధపడతారు మీరు. అవునా? అలాగైతే మేం బాధపడతాం. మా గురించి నువ్వు అంతగా ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడు వెళ్ళి నీ ఇంటిని మళ్ళీ తిరిగి కట్టుకో. భలే వచ్చావులే మాకు నీతులు చెప్పడానికి. టోనీ పక్షి మళ్ళీ తన ఇల్లుని కట్టుకోవడం మొదలు పెడుతుంది. నల్ల కాకి ఇంకా తన భార్య అక్కడి నుండి వెళ్లిపోతాయి. మరుసటి రోజు కొన్ని పక్షులు ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నాయి. యారే, నల్ల కాకి ఇంకా తన భార్య మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వటం లేదు. వాళ్ళైతే వాళ్ళ ఇంటిని కట్టుకోవడం లేదు, మనల్ని కూడా కట్టుకునివ్వడం లేదు. ఇద్దరు పెద్ద రాక్షసులు. నువ్వు అంతగా ఆలోచించకు. సమయమే వీళ్ళకి పాఠం నేర్పుతుంది. చలి అయితే నెమ్మదిగా ఎక్కువ అవుతుంది. మన దగ్గరైతే చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లుంది. మన దగ్గరైతే ఏదో ఒక ఇల్లుంది. వాళ్ళకైతే ఇల్లే లేదు. ఈ చలిలో చనిపోతారు వాళ్ళు. అవును, మీరిద్దరూ సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మనమందరము కలిసే తినడం పడుతుంది, ఎందుకంటే మెల్లమెల్లగా చలి చాలా పెరిగిపోతుంది. ఇక చలిలో మనం ఎగరలేముగా. అవును, రేపు మన ముగ్గురం వేరే అడవికి వెళ్దాం. ఇంకా అక్కడ నుండి చాలా పండ్లని కోసి తీసుకొద్దాం. మరుసటి రోజు పక్షులన్నీ వేరే అడవికి వెళ్తాయి, పండ్లని కూడబెట్టి తీసుకొస్తాయి. ఇంకా ఈ విషయం నల్ల కాకి తెలుస్తుంది. ఇంకా తన భార్య దగ్గరికి వెళ్లి అంటాడు, ఇప్పుడు మనము తిండి కోసం జాగ్రత్త పడాలి, ఎందుకంటే చలిలో మనం ఎగరలేము. ఏమండి, నేను ఆలోచిస్తున్నాను. నేనొక్క పక్షితో స్నేహం చేస్తాను. తర్వాత మీరు వెళ్ళి అక్కడి నుండి పండ్లని దొంగలించి తీసుకురండి. అవును, నువ్వు సరైన ఉపాయం ఇచ్చావు. మనం ఎక్కువ కష్టపడకుండా మనకి భోజనం కూడా ఈజీగా దొరికిపోతుంది. మరుసటి రోజు మైనా అన్ని పక్షుల వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంకా వాళ్ళని క్షమాపణ అడుగుతుంది. టోనీ, మమ్మల్ని క్షమించు. మేము నీ ఇళ్ళని నాశనం చేసేసాము. మేము ఇంకెప్పుడు ఇలాంటి తప్పును చెయ్యము. మమ్మల్ని క్షమించవా? ఓహో, ఈ రోజు నీకు ఉన్నట్టుండి ఎలా జ్ఞానోదయం కలిగింది? ఏం ప్లాన్ చేసుకుని వచ్చావు చెప్పు. అమాయకురాలు అయితే కాదు నువ్వు, మాకు తెలుసు. చెప్పు, ఏం కావాలో. ఏ ప్లాను లేదు. మేమైతే ఒకసారి తప్పు చేశాము. ఆ ఒక్క తప్పుని క్షమించొచ్చు కదా. సరే అయితే, ఒక తప్పునైతే క్షమించొచ్చు, ఇంకొకసారి చేస్తే క్షమించేదే లేదు. ఒకవేళ నువ్వు తిరిగి మళ్ళీ ఒక చిన్న తప్పు చేసినా సరే దాన్ని క్షమించేదే లేదు. మెల్లమెల్లగా అడవిలో చలికాలం ఎక్కువ అవుతోంది. ఇంకా మైనా అన్ని పక్షులను తన తీయని మాటలతో బుట్టలో వేసేసుకుంది. తను రోజు వాళ్ళ ఇంటికి వెళ్లి మాటలు పెట్టుకునేది. మరోవైపు నల్ల కాకి వాళ్ళ ఇంటికి వెళ్లి కొన్ని పండ్లను దొంగలించేవాడు. ఒక రోజు లూసీ తన ఇంట్లో పడుకుంది, ఎందుకంటే తనకి ఆరోగ్యం బాలేదు. అదే సమయంలో నల్ల కాకి వాళ్ళ ఇంట్లోకి దూరుతాడు, ఇంకా భోజనం దొంగలించడానికి చూస్తాడు. అంతలోనే తన చేతిలో నుండి ఆ గిన్నె కిందికి పడిపోతుంది. ఇంకా లూసీ మేల్కొంటుంది. లూసీ చూస్తుంది, నల్ల కాకి చేతిలో ఒక సంచి ఉంది, దాంట్లో భోజనం ఉంది. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నీ భార్య ఎప్పుడూ ఈ దొంగ పనులను మానుకోరా? అందుకేనా మీరు మమ్మల్ని క్షమించమని అడిగింది? ఎందుకంటే మీరు మా భోజనాన్ని దొంగలించవచ్చానా? ఎందుకంటే మీరు కష్టపడకుండా ఇంకా ఫ్రీగా భోజనం చేయొచ్చానా? అలా ఏమీ కాదు, ఈ భోజనం పడిపోయింది, నేను దాన్ని ఎత్తేసాను. తీసుకోండి, మీ భోజనాన్ని తీసుకోండి, మమ్మల్ని క్షమించండి, తప్పు అయిపోయింది. లూసీ జరిగినదంతా అన్ని పక్షులకు చెప్తుంది. ఇంకా మైనాని అన్ని పక్షులు వాళ్ళ ఇంటి నుండి తరిమేస్తాయి. ఇంకా వాళ్ళకి క్షమాపణ కూడా దొరకదు. ఇంకా ఎవరు వాళ్ళతో మాట్లాడరు కూడా. ఒక రోజు చలి ఎక్కువ అవుతుంది. ఇంకా అన్ని పక్షులు వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోతాయి. కానీ నల్ల కాకి ఇంకా తన భార్యమైన ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని వణుకుతున్నాయి. మేము చాలా పెద్ద తప్పు చేశాము. మేము ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుండేది. ఈ చలి వల్ల మనం ఎంత వణకడం అవుతుంది. ఇంకా వాళ్ళందరూ వాళ్ళ ఇంటిలో మజా చేసుకుంటున్నారు. అవునండి, మీరు నిజం చెప్తున్నారు. నాకు చాలా చలిగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం?
చలి ఎక్కువగా ఉండడం వల్ల మైనా ఆరోగ్యం పాడవుతుంది. దాంతో పాటు మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది. దానివల్ల మైనాకు చాలా చలిగా ఉంటుంది. ఇంకా దాని కారణంగా మైనాకు చాలా జ్వరం వస్తుంది. నల్ల కాకి అన్ని పక్షుల ఇంటికెళ్లి సహాయం కోసం కోరుకుంటాడు. అయినా ఎవరు తనకి సహాయం చేయరు. తను అలసిపోయి టోనీ పక్షి దగ్గరికి వెళ్తాడు. టోనీ, మా భార్య ఆరోగ్యం చాలా పాడైపోయింది చలి వల్ల. మాకు సహాయం చెయ్యు. ఆవిడికి ఏమీ కాకుండా చూసుకోవాలి. నేను నీకు ముందే చెప్పాను కష్టపడి ఒక ఇంటిని కట్టుకోమని, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇంకా నువ్వు చాలా అబద్ధాలు చెప్తావు. ఎవరికి తెలుసు, ఇది కూడా అబద్ధమేనేమో. వెళ్ళిపో ఇక్కడ నుండి. నల్ల కాకి ఏడుస్తాడు. తన చేతులను జోడించి టోనీ పక్షితో అంటాడు, ఇప్పటి వరకు నేను నా భార్య చాలా తప్పులు చేశాము. అందుకే ఈరోజు మాకు నీ సహాయం కావాలి. ప్లీజ్ మాకు సహాయం చెయ్యు. టోనీ పక్షి నల్ల కాకి ఏడుస్తుండగా చూసి కరిగిపోతుంది. ఆ తర్వాత మైనా ఇంకా నల్ల పక్షికి తన ఇంట్లో ఉండడానికి అనుమతినిస్తుంది. దాంతో పాటు రాత్రంతా మైనా పక్కన కూర్చొని తన తల మీద తడి బట్టని పెట్టి తనని జాగ్రత్తగా చూసుకుంటుంది. అందువల్ల మైనా జ్వరం తగ్గిపోతుంది. మరుసటి రోజు మైనాకి జ్వరం తగ్గిన తర్వాత తను టోనీ పక్షితో అంటుంది, టోనీ, నువ్వు చాలా మంచిదానివి. ఈ రోజు వరకు మేము నీకు ఎంత అన్యాయం చేశామో, అయినా కూడా నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నావు. ఇది ఎప్పుడు మర్చిపోము మేము. ఆ తర్వాత మైనా ఇంకా నల్ల కాకి మంచివిగా మారాయి. ఇంకా మైనా ఇంకా టోనీ మంచి స్నేహితులయ్యారు. నల్ల కాకి తన భార్యతో కలిసి ఒక మంచి ఇంటిని కట్టుకున్నాయి. దాంతో పాటు మిగతా పక్షులతో కలిసి నల్ల కాకి ఇంకా మైనా ఆనందంగా నివసించసాగాయి. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే సమయంని వృధా చేయకూడదని, లేదంటే సమయం మనకు పాఠం నేర్పే తీరుతుంది.